ఇప్పుడు అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయబోయే మేనిఫెస్టో మీద. ఈ నెల 18వ తేదీన మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారని, అది కూడా అనంతపురం జిల్లాలో దాదాపు ఒక 10 లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మరి మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని. ఇప్పటి వరకు 2019 నుంచి ఈ రోజు వరకు కూడా నవరత్నాలు అనే కాన్సెప్ట్ ఎంతవరకు సక్సెస్ అయ్యింది, ఎంతవరకు ఆదరించారు జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ ఇప్పుడు అదే విధంగా ఒక నవరత్నాలు లేదంటే దశరత్నాలు లేదంటే నవ వజ్రాలు ఇలాంటివన్నా తీసుకొస్తారా? మేనిఫెస్టో రూపకల్పన ఎలా ఉంటే బాగుంటుంది, ఎటువంటి అవకాశాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక సక్సెస్ఫుల్ మేనిఫెస్టో గురించి ఖచ్చితంగా కొన్ని తరాలు చెప్పుకుంటారు అంటారు. ఇప్పటికే ఒక రిమార్క్ ఉంది టీడీపీ మీద, లాస్ట్ టైం వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ఇప్పటికీ వెబ్సైట్లో ఎక్కడ దొరకదో డిలీట్ చేసేసారు అంటారు. ఆ పాత ఏదైనా పట్టుకుని ఉంటే ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు 600 హామీలు నెరవేర్చినవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు చూసుకుంటే మాత్రం ఆ 9 కూడా అందరిని ఆకట్టుకున్నాయి. ఒక రకంగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకున్న 97% సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కొత్త మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు రేపు 18వ తేదీనండి. అంటే ఇది ఎలా ఉండబోతోంది? మళ్ళీ పేద ప్రజలనే టార్గెట్ చేసుకొని అదే సంక్షేమం అదేనా, లేదంటే అన్న మార్పులు చేస్తే బెటర్, ఇలాంటి ఆలోచన ఏమైనా ఉంటుందా? గతంలో అసలు మేనిఫెస్టో గురించి ఎవడు పట్టించుకునేవాడు కాదు. మేనిఫెస్టోని చదివి ఓటేసినది ఎవడన్నా ఉన్నాడని నేను అనుకోను. అంటే గతంలో అంటే మీరు బిఫోర్ 2014 అట్లానా? మేనిఫెస్టోలకు సంబంధించిన చర్చ 2014 నుంచి ప్రారంభమైంది. ఎందుకంటే 2014లో మేనిఫెస్టోలో రుణమాఫీ పెట్టామని చెప్పారు. అయితే అప్పుడు కూడా మేనిఫెస్టో అంతా ఎవడో చదవాల. మొత్తం మీద రుణమాఫీ అనే పదం గుర్తుండిపోయింది. రాజశేఖర రెడ్డి టైంలో కూడా మేనిఫెస్టో అంతా ఎవడో చదవాల. ఏదైతే రైతులకు ఉచిత విద్యుత్తు అట్లాంటివి మాత్రమే గుర్తున్నాయి. 9 గంటలు ఉచిత విద్యుత్ అట్లాంటివి తప్పించి ప్రతిసారి కూడా మేనిఫెస్టో మొత్తం చదవరు. చదివితే గనక ప్రతి కాలేజీ పిల్లలకి ల్యాప్టాప్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఎవరికి ఇచ్చారు? ఎవరు అడిగారు అసలు? చంద్రబాబు గారు. ప్రతి పిల్లలకి కూడా పిల్లలు పుట్టగానే 20,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ అన్నారు. అది ఎవరికి ఇచ్చారని. కాబట్టి అవన్నీ కూడా మేనిఫెస్టోను అసలు చదివింది లేదు. ఆ తర్వాత మేనిఫెస్టోలో ఇది ఎందుకు అమలు చేయలేదని అడిగినోడు లేడు. కానీ వందల హామీలు ఇచ్చేస్తారు, అంటే ఒక పుస్తకం లాగా తయారు చేసి. వాస్తవంగా అంత డీటెయిల్డ్గా వాళ్ళు రాసినంత రాయడానికి చాలా కష్టపడి ఉంటారు మేనిఫెస్టో కమిటీ. అవును, చాలా మంది మేధావులు అందరూ కూర్చొని తయారు చేస్తారేమో అది. కానీ అది అమలు చేసేందుకు మాత్రం అంత కష్టపడే టీం ఉండదు. అదే దరిద్రం, దౌర్భాగ్యం. అందువలన ఏ పార్టీలు మేనిఫెస్టోలు చూసినా ఏమున్నది గారో కారణం చెత్త కుండీల్లో మసాలా బండ్లలో దొరికేటువంటి కాన్సెప్టే అవుతుంది. అయితే మొన్నటిసారి నవరత్నాలకు సంబంధించి అందుకే భారీ మేనిఫెస్టో పెట్టకుండా సింపుల్గా 9 పాయింట్స్ అన్నటువంటి కాన్సెప్ట్తో తెర మీదకి తీసుకొచ్చారు. అందులో 7 సంపూర్ణంగా అమలైన, 2 అసంపూర్ణంగా ఉన్నాయి. ఒకటి జాబ్ క్యాలెండర్ది, ఒకటి జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నది, ఒకటి మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం. ఈ 2 మాత్రం నవరత్నాలు ఫెయిల్యూర్ కాన్సెప్ట్. మిగతా అన్ని సక్సెస్ఫుల్గానే చేస్తారు. సాధ్యం కాలేదనాలా, ఫెయిల్యూర్ అనాలా? ఫెయిల్యూర్ అని అనాలి. ఎందుకంటే మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం అన్నటువంటి దాంట్లో దశల వారీగా తీస్తానని చెప్పేసి అసలు ఏమీ చేయలేకపోయారు కదా. మొదట్లో 20% తీసేశారు కదా. అదే దాంట్లో రాయలేదు కదా, దానిలో భాగం కాదా మద్యపాన నిషేధంలో సంవత్సరాల తర్వాత మద్య నిషేధం అన్నటువంటిది మెయిన్ పాయింట్. అది చేయలేదు కదా. మిగతాది నువ్వు ఏ దశల వారీగా చేస్తావు నాకు అనవసరం. అంటే స్టార్ట్ చేశారా లేదా అనేది, అది స్టార్ట్ అయిందా లేదా? స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ కాదు. అది ఎప్పుడు మాట్లాడాలా? ఫస్ట్ ఏడాది 20% తీసేసినప్పుడు మాట్లాడుతాం, 2 ఏడాది 13 తీసినప్పుడు మాట్లాడతాం. బాగానే చేస్తున్నారు. కానీ అంతిమ దశకు వచ్చాక కూడా అమలు చేయలేదుగా. అంతిమ దశకు వచ్చిన తర్వాత ఇవాళ రోజున ఏముండాలా? ఓన్లీ ఇదే దాన్ని ఏమంటారు, మద్య నిషేధం అనేటువంటిది కంప్లీట్గా అమల్లోకి రావాలి. స్టార్ హోటళ్లలో మాత్రమే అందుబాటులో. కాబట్టి అది ఫెయిల్ అయినట్టు, కంప్లీట్ ఫెయిల్ అయినట్టు అది మద్య నిషేధానికి. పర్మిట్ రూములు అనేటువంటి కాన్సెప్ట్ ఆ రోజున ఆ మొక్కే చెప్పచ్చు. అప్పుడు మేము బెల్ట్ షాపులు పర్మిట్ రూములు తీసేస్తాం, అలా కాదు కదా చెప్పి. అప్పుడు దాని సంపూర్ణ మద్యపాన నిషేధం అంటారు. అంతే కదా. అప్పుడు పోనీ అంతవరకు లెక్క అవుతారు. కానీ ఏ ప్రభుత్వం చేయలేదేమో సామాన్యులకు మద్యం దూరం చేయడం అంటే. మానేసి ఎవడడిగాడు నిన్ను బతిలాడలే? ఎవడన్నా అడిగాడు? ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశం కదా. ఇప్పుడు తీసేస్తాను, నేను ఆపేస్తానంటే చేయాలా? నువ్వు అట్లాగా ఇప్పుడే ఎవడు తీయమన్నాడు? 5 ఏళ్ళు టైం ఇచ్చారు నీకు. 5 సంవత్సరాలు దశల వారీగా తీసుకుని రావాల్సింది కదా. అసలు ఎక్కడ ఎందుకు? కరోనా టైంలో చక్కటి అవకాశం, భగవంతుడు ఇచ్చిన అవకాశం. ఆ టైంలో తాగడం మానేశారు ప్రతి ఒక్కరు. బయట తాగడానికి కూడా ఏ అవకాశం లేదు. అట్లాంటి దశలో మళ్ళీ తీసుకొచ్చి మందు షాపులు ఎవడు తెరవమన్నాడు? తెరవడం వల్ల మళ్ళీ అలవాటు పడ్డారు. ఫస్ట్ తెరిచింది మందు షాపులే. అదే కనుక ఆ రోజున తీయకపోతే మద్య నిషేధానికి సంబంధించి కీలకమైనటువంటి అంశం అయింది. ఆ రోజున ఎందుకు తీశారు? ఇమ్మీడియట్గా క్యాష్ ఫ్లో బాగా వచ్చేది ఏదైనా ఉందంటే మద్య షాపులే.
అంటే మద్య నిషేధ స్ఫూర్తి లేదన్నది అర్థమైపోతుంది అక్కడ ప్రభుత్వం దగ్గర. రెండోది వచ్చేటప్పటికి ఈ జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని మనం ఖచ్చితంగా ఒప్పుకుంటాం. 1,40,000 ఉద్యోగాలు సచివాలయాలు 60 లక్షలు అది దశల వారీగా పెట్టినా జనం ఏమైనా సంతోషపడేవాళ్ళేమో. ఏడాదికి 40,000 చెప్పుని పెట్టి 5 ఏళ్లలో 2 లక్షలు చేసిన అంటే సచివాలయాలు పెంచలేరు కదా, అవసరం లేదు. అప్పుడు దశల వారీగా సచివాలయాలు పెట్టేవాళ్ళేమో, ఒకేసారి కాకుండా ఆయన ఒకేసారి పెట్టేశారు బాగా. ఇప్పుడు జాబుల గురించి ఏం గొడవ నడుస్తున్నది, ఎవడో కూడా 50 లక్షలు 60 లక్షల ఉద్యోగాలు ఏదవా ఇవ్వలేడు అసలు. ఒకేసారి కాదు అసలు, ఏ ప్రభుత్వం దగ్గర 50 లక్షల ఉద్యోగస్తులు ఉంటారా ఏంటి, అందరినీ తీసి పారేసి మొత్తం నెట్టాలి. కాబట్టి అసలు అసాధ్యమైనటువంటి. కాబట్టి అవసరమైనంత మేర అవసరాలు తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే కంప్యూటర్లు వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ టెక్నాలజీ వచ్చాక స్టాఫ్ తగ్గిపోతారు క్రమక్రమంగా. ఇంకొకటి ప్రభుత్వాల నెత్తిన ఇప్పుడు చూడండి ఎంత సింపుల్ లాజిక్ అంటే 2022లో డిగ్రీలు పూర్తవుతాయి. వాడు జాబ్ కోసం ఇప్పుడు ఎంత ఇచ్చారు, 44 ఏళ్ళు. తెలంగాణలో ఇంకో 2 ఏళ్ళు పెంచారు. అంటే అప్పటిదాకా ఉద్యోగాలు రావు, కుట్టుకుంటూనే ఉంటారు అంతే ప్రయత్నాలు. 46 ఏళ్ళకు ఉద్యోగం ఇచ్చి 62 ఏళ్ళకి రిటైర్మెంట్. అంటే ఎన్నేళ్ళు వీళ్ళు చేసేది, పట్టుమని 18 ఏళ్ళు ఉద్యోగం చేస్తారు. మళ్ళీ వీళ్ళకు ఇంకొక జీవితకాలం పెన్షన్ ఇవ్వాలి. జీవితకాలం ఇదివరకటి పెన్షన్ పోయి ఇప్పుడు ఇది జనరల్ పెన్షన్ గ్యారంటీ పెన్షన్ కాకుండా ఇది అసలు ఏంది, వీళ్ళు చేసే 18 సంవత్సరాల ఉద్యోగానికి 25 ఏళ్ళు పోషించాలి. 25 ఏళ్ళు ఏంటి, 62 తర్వాత వాళ్ళు ఎన్నేళ్ళు బతుకుంటే అన్నేళ్ళు తర్వాత మళ్ళీ వాళ్ళ భార్యకి ఇవ్వాలి, ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలి మళ్ళీ వాళ్ళకి. ఇంకా అసలు దేశంలో మనం మొత్తం తీసుకెళ్లేసి వాళ్ళ కోసమే పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఒక సిస్టమ్ లేదు, వీళ్ళు కన్విన్స్ చేయగలిగిన పరిస్థితిలో లేరు. ఎవరికాడు ఇప్పుడు ఈవెన్ ప్రైవేట్ జాబ్ కూడా పోనీలో వాడన్నా బాగుపడతాడులే అనుకుంటాడు, ఎందుకు వీడికి లేదు కాబట్టి. అంతే తప్పించి అది మళ్ళీ నీ జేబులో డబ్బులు ఎరా పోయేది అనేటువంటి ఫీలింగ్ ఉండదు ప్రాక్టికల్గా. కాబట్టి ఈ రెండిటి విషయాల్లో వాస్తవాన్ని చెప్పే దమ్ము ఎవరికి లేదు. మద్య నిషేధమైన వాస్తవం చెప్పచ్చు, ఇదిగో వద్దంటే కూడా తాగిస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో లేడీస్ దూరంగా ఉంచేవాళ్ళు మొగుళ్ళని, నువ్వు తాగితే ఒట్టు అనేవాళ్ళు, రచ్చరచ్చ చేసేవాళ్ళు. ఇప్పుడు పోనీ మన మొగుడు అది నేను సంపాదిస్తున్నాను కదా 4 రూపాయలు ఇస్తున్నాను, అది తాకపోతే కనుక మనిషిగా ఉండడం తరహాలో లేడీస్ కూడా తయారైపోతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి అపరమేధావే ఏం మాట్లాడుతున్నారు, నేను తక్కువ ధరకే మందు ఇస్తాను, మీ మందు బాబులకు శుభవార్త అని చెప్పే స్థాయికి మన రాజకీయం దిగజారిపోయిందంటే. ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినోడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు, ప్రధానమంత్రి పదవికి పోటీ అనేటువంటి వాడు, అలాగే బిల్ క్లింటన్కి ట్రంప్కి అందరికీ కూడా సలహాలు ఇవ్వగలిగినంతటి మేధావి ఆయనే గల్లీలో ఉన్నటువంటి రోడ్డు మీద మందు కొట్టేవాడు మాట్లాడినటువంటి తరహాలో మద్యం షాపులని నేను తెరిపిస్తాది, మద్యాన్ని అందుబాటు ధరలోకి తీసుకొస్తానంటే ఇంకా అసలు ఇంకా విజన్ ఏంటి, నా పెండాకుడేంటి అదే అనేది. ఇంకా ఇక ఆ స్టేజ్కి ఇంకా ఈయన చేయలేకపోతున్నాడు, ఆయనకి చేయను అని చెప్పేస్తున్నాడు. అంటే ఇక రాబోయేటువంటి రోజులు ఇంకా కొత్తగా డిస్కౌంట్ సిస్టమ్స్ ఏమైనా పెడతారేమో, 3 బాటిల్ తీసుకుంటే ఒక సంక్షేమ పథకం ఫ్రీ అని, లేకపోతే అట్లాంటివి ఏమైనా పెట్టే స్థితికి దిగజారు చేస్తున్నారు. ఇతని మీద నేను ఆశ పెట్టుకున్నది, హోప్ పెట్టుకున్నది అది మద్య నిషేధం చేస్తాడని. అలాగే మద్య నిషేధం లాంటివి తీసుకుంటే ఈ కల్తీ కళ్ళనో కల్తీ సారానో ఇవి పెరిగిపోయి జీవితాలు నాశనం అయిపోతాయి. వ్యభిచారం జరుగుతుందండి, కాబట్టి ఇంట్లో ఉన్న పిల్లలందరినీ తీసుకెళ్లి వ్యభిచార గృహానికి ఇవ్వలేం కదా, అంటే వాళ్ళు మాన్పించలేం కదా. అదే అలవాటు పడి ఎవడో ఏదో పని చేస్తాను, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వ్యభిచారంలోకి తీసుకెళ్ళలేం కదా. వ్యభిచారం చేసేవాడు ఎక్కడో ఉంటాడు, వాడు ఒక 5గురు ఉంటారు, అందుకని అందరి పిల్లల్ని అందరి కూతుళ్ళని చెల్లెల్ని తీసుకెళ్లి వ్యభిచారం చేయమని చెప్పరు కదా, అంతే కదా. ఏదైనా ఇట్లాంటిది ఒకటి తప్పుడు పని చేస్తాడు వాడు మారడు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా తాగండి అంటే ఇప్పుడు ఏమైపోతుంది, మొత్తం సమాజంలో అసలు సెక్యూరిటీ ఉంది, సేఫ్టీ ఉంది. ఎవడు షాప్ ముందు రేపు పొద్దున మళ్ళీ ఇప్పుడు ఈయన ఇది చేశాడు కాబట్టి రేపు ఆయన వచ్చి మళ్ళీ బెల్ట్ షాప్ పర్మిట్ రూమ్ అని పట్టుకొచ్చి అక్కడే చీకులు సెంటర్ నంచింగ్ సెంటర్లు అన్ని ఫ్రీ అంటాడు. రేపు పొద్దున పచ్చడిగా నంచుకుంటేనేమో 10 రూపాయలకి తక్కువ అను, లేకపోతే చీకులు నంచుకుంటే 20 రూపాయలు తక్కువ అంటాడు. రేపు పొద్దున ఏముంది అక్కడే తాగేసి ఆ బయట ఉన్న అమ్మాయి మీద చెయ్యేస్తాడు, కూతురు మీద వేషాలు వేస్తాడు. ఏం చేయాలి ఇంకా సొసైటీని బాగు చేయాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసేటువంటి దిశగా వెళ్తున్నారంటే ఇంకేమనాలి, అది పెద్ద సాహసం అవుతుందేమో, చేసి తీరాలి కదా. నువ్వు సాహసం చేయడానికి నువ్వు అడిగిందే, నువ్వేం చెప్పావు, చంద్రబాబు నాయుడికి ఏమాత్రం మానవత్వం లేదు మద్యం అనేటువంటి విషయంలో. ఎంతమంది పుస్తలు తగ్గుతున్నాయి, ఇప్పుడు ఏమవుతున్నది, వీళ్ళే తాగబోయిస్తారు, ఈ తాగబోయిచ్చాక వీళ్ళకి రోగాలు వస్తాయి, ఆ రోగాలకు ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్లో చేర్పిస్తారు, మళ్ళీ ఆ డబ్బులైనా ఎవరు తగలేరుతున్నారు.
నా వల్ల కాదు అని తెలిసిపోయిందా జగన్మోహన్ రెడ్డి గారికి, లేదా రేపు రాబోయే మేనిఫెస్టోలో మళ్ళీ దీన్ని ఏమన్నా రిపీట్ చేస్తారు? చెబితే నవ్వుతారు, నమ్మను కూడా ఇంకా ఆయన చెప్తాడు అని నేను అనుకోను. అదేలే, సాధారణంగా నోరు చెప్పాలి, నోరు విప్పి చెప్పాలి. ఇదిగో మద్య నిషేధం నేను ఇట్లా చేద్దాం అనుకున్నాను, కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే తాగడం ఆగలేమంటున్నారు, అందుకోసం అని చెప్పేసి వదిలేశానని ఆ మొక్క చెప్తే కనుక వీళ్ళు సెటైర్లు వేస్తారని చెప్పి అవతల సెటైర్ వేసేవాడు ఆడేమో 50 రూపాయలకే ముందిస్తానని చెప్పి, కాబట్టి అదో దరిద్రం బ్రాండ్ లో మందుకు సంబంధించి. అంటే అదైతే ఇంకా జరగదు, మేనిఫెస్టోలో ఉండదు. రైతుల విషయంలో లేదంటే రుణమాఫీ విషయంలో ఒక ప్రత్యేకంగా ఒక ఎంపిక ఉంటుందా రేపు మేనిఫెస్టోలో? నేను అనుకోవడం అయితే ఏంటంటే డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీలకు సంబంధించి కానీ, లేదా వాళ్ళకి ఏదన్నా అమౌంట్ ఫిక్స్డ్గా ఏదన్నా ఏడాదికి ఎంత ఇస్తానన్నో 5 ఏళ్లలో ఎంత ఇస్తానని ఏమైనా చెప్తారేమో అనుకుంటున్నా. ఎందుకంటే మొన్నటిసారి ఆయన డ్వాక్రా రుణమాఫీ చెప్పిన మాట చెప్పినట్టు నిలబడ్డాడు, మాట మీద నిలబడ్డాడు. అందులో భాగంగా 4 సంవత్సరాల్లో డ్వాక్రాలో ఎంత లోన్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్కి మొదట్లో 5 లక్షలు, తర్వాత 10 లక్షలు, తర్వాత 20 లక్షలు ఇస్తారు. అట్లా తీసుకుంటే ఇప్పుడు 5 లక్షలు తీసుకున్నారంటే 10 మంది డ్వాక్రా గ్రూపులు ఉండేది, 15 50,000 రూపాయలు చొప్పున వచ్చాయి. 2019లో ఈయన అధికారంలోకి వచ్చే నాటికి లెక్క కట్టించి 28,000 కోట్లను లెక్క కట్టించి ప్రతి ఒక్కళ్ళది ఆ రోజు నుంచి కూడా 4 ఏళ్లలో రుణమాఫీ చేశాడు. ఇంకా ఇప్పుడు కొంతమందికి పడుతున్నాయి అంటున్నారు ఎండింగ్ లో, బట్ అక్కడ చేసుకొచ్చేసాడు. నాకు తెలిసి 3 ఏళ్లలో మాత్రం అందరికి డబ్బులు పడ్డాయి. ఒక రోజు అటు ఇటుగా 30-40 రోజుల వ్యవధిలో అందరికి డబ్బులు పడిపోయినాయి, రుణమాఫీ డబ్బులు పడిపోయినాయి చాలా మంది. అంటే 1 లక్ష రూపాయలు అప్పు అంతకు ముందు తీసుకుని ఉన్నటువంటి వాళ్ళు అప్పు వాళ్ళు కట్టేశారు. 1 లక్ష రూపాయలు క్యాష్ వచ్చింది వాళ్ళకి, 2 లక్షలకు 2 లక్షలు వచ్చింది ఒక్కొక్కరికి, 3 లక్షలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక డ్వాక్రా మనిషి జీవితంలో ఇంతకుముందు అయితే గీతే పావలా వడ్డీ, సున్నా వడ్డీ అంటే ఒక 5,000, 10,000, 12,000 వస్తే వామ్మో అనుకునే దేశం నుంచి లక్షల రూపాయల డబ్బులు మిగిలినాయి. నిజమైన ఆర్థిక ఆదాయం వాళ్ళ జీవిత కాలం చెప్పుకోవడానికి తగ్గట్టు ఒక అమౌంట్ 50,000 మినిమం, ఏడాదికి కాదు 5 ఏళ్లలో కలిపి 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఈ స్థాయిలో డబ్బులు మిగిలినాయి అంటే వాళ్ళు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు కదా. ఆ తరహా అమౌంట్ ఇప్పుడు మళ్ళీ ఏమైనా చేస్తారా? ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ డ్వాక్రా రుణమాఫీ గురించి ఆలోచిస్తున్నాం అన్నారు కాబట్టి ఈయన ఏమైనా అనౌన్స్ చేస్తారా? ఇది ఒకటి. కానీ రైతు రుణమాఫీ అనేది కొంచెం సాహసం అవుతుందా? రైతు రుణమాఫీ చేయడానికి చెప్పకపోవచ్చు, ఎందుకంటే చంద్రబాబు కూడా ధైర్యం చేయట్లేదు కదా, కిందసారి చేసి అదే ఒకవేళ ఇప్పుడు చేస్తానన్నా కూడా చేసే ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి రుణాలని ఇక్కడ మనం గ్యారంటీ చెప్పలేము. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నాకు పొలం ఉందనుకోండి, నేను వ్యవసాయం చేయను, కానీ యాజ్ పర్ పొలం యజమాని కిందన నన్ను రైతుగానే గుర్తిస్తుంది బ్యాంక్, నాకు లోన్ ఇస్తుంది. చాలా మంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి మ్యాక్సిమం లోన్ చూస్తే రైతు రుణాలు అంటే 100కి 30 మంది రైతులు మాత్రమే నిజమైన రైతులు. నిజంగా చెప్పాలంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ దగ్గర తీసుకునే వాళ్ళే రైతులు, మిగతాగా నేషనల్ బ్యాంకుల దగ్గర తీసుకునే వాళ్ళందరూ రైతు రుణాలు అనే పేరుతో తీసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా భూ యజమానులు. కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ భూమి వాళ్ళు కౌలుకి ఇచ్చేస్తారు, లోన్ వీళ్ళు తీసుకుంటారు, తక్కువ వడ్డీ కదా, తీసుకుని వీళ్ళు వేరే పర్పస్కి వాడుకుంటారు, టైమ్లీ కట్టేస్తారు వీళ్ళు. అట్లాగా డబ్బులు నడిచిపోతున్నాయి. వీళ్ళకి రుణమాఫీ చేస్తే కూడా ఇప్పుడు మీరు నిజమైన రైతుకి రుణమాఫీ చేస్తానంటే వర్కౌట్ కాదు. మళ్ళీ రుణమాఫీ అందరికీ చేస్తే కిందసారి అప్పుడు చంద్రబాబు గారి టైంలో 80,000 కోట్లు ఎంతో, ఇప్పుడు దగ్గరగా ఉంటుంది 40-50 కోట్లకు తక్కువే ఉండదు రుణాలకు సంబంధించి. అంత తీర్చాలి అంటే అసాధ్యమైన పని. ఒకవేళ అది చెయ్యాలంటే ఇవన్నీ తీసేయాలి, ఈ సంక్షేమ పథకాలన్నీ తీసేయాలి. నాకు తెలిసి నవరత్నాలు కొనసాగిస్తూ అదనంగా రైతులకు సంబంధించి ఇప్పుడు క్రిందసారి 12,500 చొప్పున 5 ఏళ్లలో 50,000 అన్నాడు కదా, అది తర్వాత దాన్ని 13,500 చేశానంటే 62,000 ఇస్తున్నా, 62,500 ఇస్తున్నానని చెప్తా కేంద్రాన్ని కూడా కలుపుకొచ్చాడు. ఇప్పుడు కేంద్రం 6,000 అదే కొనసాగిస్తుంది. కాబట్టి ఈయన 7,500 కదా అవుతుంది, మేబీ ఈయన ఏమన్నా 20,000 ఇస్తానని చెప్తాడేమో, అంటే దాంతో కూడా కలుపుకుని అప్పుడు 6,000 ఆళ్ళై 14,000 ఈయన ఇవ్వడం అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు మొక్క చెప్పాడు, లేదా బాబు కంటే కూడా ఎక్కువ అనుకుంటే 25,000 ఇస్తాను ఏడాదికి అని చెప్పచ్చు ఒకటి. రెండవది డ్వాక్రా అదైనా అదే తరహాలో ఏడాదికి ఇంతనే ఏమైనా ఇస్తానని చెప్తాడేమో, ఎందుకంటే ఇట్లా ఇన్ని లక్షలు అంటే కష్టం కాబట్టి ఏడాదికి 25,000 ఇస్తానన్ను అట్లాగే ఏమైనా చెప్తే చెప్పాలి. మాఫీలు చేయాలంటే ఇంకా ఆ రెండింటి మీదే మాఫీ బదులు ఇలా అదే ఒకవేళ డ్వాక్రా గానీ రైతు రుణాలు గానీ ఇంత ఇస్తాను డబ్బులు అంటే ఇతను చెప్తే నమ్ముతారు, ఇస్తానంటే ఇస్తాడనేది దాన్ని టార్గెట్ చేయాలి. గెలుపు అనేది మేనిఫెస్టోని ఆధారం చేసుకొని ఎంతవరకు డిసైడ్ అవుద్ది, ఎంతవరకు అంచనా వేసుకుంటారు ముందు?
గెలుపుకి మేనిఫెస్టో అన్నటువంటి పాయింట్ 10% to 15% ఉంటుంది. అంతే మేనిఫెస్టోని చూసి ఓట్లేస్తారని నేను అనుకోను. అయితే అందులో మేనిఫెస్టోలో ఏదో ఒక పథకం క్యాచ్ అవుతుంది. అది అంటే అందరికీ ఉపయోగపడేది ఏదో ఒకటి ఉంటుంది. అది అట్లా క్రిందసారి డ్వాక్రా రుణమాఫీ బాగా క్లిక్ అయింది. అంతకుముందు రైతు రుణమాఫీ, అంతకుముందు రైతు డ్వాక్రా చంద్రబాబు గారు 2 ఫెయిల్ అవ్వడం అన్నటువంటిది మైనస్ అయింది ఆయన. జగన్మోహన్ రెడ్డి దాంట్లో నవరత్నాలని మొత్తం 9 వాళ్ళకి ఎవరికి గుర్తులేదు, కానీ డ్వాక్రా మహిళలకు మాత్రం రైతు రుణమాఫీ అనేది, డ్వాక్రా మహిళల రుణమాఫీ ఒకటిను, రైతులకు 50,000 అనేది బాగా వెళ్ళింది జనంలోకి. అలాగే వీళ్ళకి సంబంధించి సామాజిక పింఛన్ అనేటువంటి 3,000 చేస్తానన్నది బాగా వెళ్ళింది. ఆ 3 వర్కౌట్ అయినాయి. ఆ 3 కూడా సక్సెస్ఫుల్ గానే చేసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏదైనా చెప్తే నమ్ముతారు. అంటే అక్కడికే 2-3 వర్గాలు కవర్ అయిపోతాయి. రుణమాఫీ, రైతులు, 2 కోట్ల మంది లెక్క వెళ్ళిపోతుంది, అక్కడ వెళ్ళిపోతుంది. కానీ ఈ నవరత్నాల్లో ఒక కుటుంబానికి లేదంటే ఏ మధ్యతరగతి వర్గాలు అందరూ మిక్స్ అయిపోయారు కాబట్టి కావాల్సినవి అన్నీ చేసేసారు. ఒక చదువుకోవడానికి అమ్మఒడి కానీ, అలాగే ఇల్లు ఇచ్చేస్తున్నారు, ఆల్రెడీ ఒక దశ అయిపోయింది కదా, రైతులకి ఇది కానీ అన్నీ వచ్చేసినాయి. ఇంతకు మించి ఒక కుటుంబానికి, ఒక మనిషికి కావాల్సింది, అర్హుడైన మనిషికి కావాల్సింది ఇంతకు మించి ఏమి ఇవ్వడానికి ఉంటుంది ఇప్పుడు 2024 మేనిఫెస్టోలో కొత్తగా? అందుకే చెప్తుంది రైతుకి సంథింగ్ లంసమ్ అమౌంట్ 25,000 రేంజ్ కానీ, డ్వాక్రా మహిళలకు ఒక 20,000 ఏడాది కానీ చెప్పగలగాలి. ఇళ్లకు సంబంధించి ఇప్పటికి పూర్తిగా అలా మొత్తం అనుకున్నట్టు అంటే ఇప్పుడు జనాలు నమ్మాలి కదా. ఇంత ముందు అయితే గనక చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆ ఇళ్ళు ఉన్నాయి కదా, టిక్కో ఇళ్ళు ఏమైపోయినాయి ఇన్ని రోజుల పాటు, ఇప్పుడు ఈ ఇళ్ళు వచ్చాక ఇస్తున్నారు 4 ఏళ్ల తర్వాత. అట్లాంటి పరిస్థితి కాకుండా మళ్ళీ జగనే వస్తే కనుక మేము మళ్ళీ వస్తే ఈ పూర్తి చేస్తాం. ఇప్పటికి ఎన్నైనాయి? కేంద్రానికి చెప్పిన లెక్క 9 లక్షలు, అధికారికంగా డబ్బులు రిలీజ్ చేసింది కేంద్రం 7 లక్షలు, మొత్తం ఎంత 31 లక్షలు చెప్పారు. చేతికి కాగితాలుగా ఇచ్చినటువంటిది 21 లక్షలు, అదే పట్టాలు ఇచ్చేసి కాబట్టి ఇంకో 10 లక్షలు చేతికి. కేంద్రం శాంక్షన్ చేసిన 21 లక్షలు అనమాట టోటల్ గా ఆంధ్రప్రదేశ్. ఆ 21 ఇచ్చేస్తారు. ఆ 21కి సంబంధించిన దాంతో పాటు ఇంకో 10 లక్షలు కూడా మేము క్లియర్ చేస్తాం. అంటే పేదవాడికి ఇల్లు లేని పేదవాడు అనేవాడు ఉండనివ్వను నెక్స్ట్ ఎలక్షన్స్ ఇచ్చేటప్పటికి 29కి అని చెప్పచ్చు, నమ్ముతారు కూడా. మళ్ళీ అధికారంలోకి వస్తే అవి క్లియర్ చేస్తాను. మధ్యతరగతి వాళ్ళ గురించి అన్ని మేనిఫెస్టోలు ఆలోచిస్తారు. ఇప్పుడు దీంట్లో మధ్యతరగతికి సమస్య ఉందంటే మధ్యతరగతి కూడా పేదవాళ్ళ రికార్డులోకి వెళ్ళిపోయారు. కొంతమంది వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఉన్నారులేండి. వాళ్ళు ఎవరు అబౌవ్ 5 lakhs సంపద ఉన్నాడు, వాళ్ళకి ప్రభుత్వాలు ఏమి చేయలేవు. ఈ ప్రభుత్వమే కదా, ఏ ప్రభుత్వం ఏమి చేస్తే కేంద్రం చేయలేమో, కేంద్రం కూడా ఏం చేయలేదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే దాంట్లో తెలివిగా ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి కదా, 20 లక్షల రూపాయలని ఇప్పుడు ఈయన ఆరోగ్యశ్రీ అని 20 ఇస్తున్నారు. ఈ మధ్య తరగతి వాళ్ళకి ఇస్తున్నారు ఈ మధ్యన ఇళ్ళకి వెళ్ళి కార్డులు. అంటే వైట్ రేషన్ కార్డు లేకపోయినా వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి 20 లక్షల రూపాయల దాకా మీకు సదుపాయం ఉందని చెప్పేసి కార్డులు ఇస్తున్నారు, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తున్నారట. కాబట్టి తద్వారా వాళ్ళకి అదొక బెనిఫిట్ అవుతుంది. అదొక బెనిఫిట్. గెలుపు డిసైడ్ అవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇల్లు 10 లక్షలు కానీ ఇలా కొనుక్కొని ఇవి మళ్ళీ ఆయన ఏమైనా తీసుకొస్తాయా? రేపు ఒక 10 లక్షల మంది జనాభాను గ్యాదర్ చేస్తున్నారా ఆ సభలో అంటున్నారు, అంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది? అంటే బేసిక్గా మేనిఫెస్టో అంటున్నారు కాబట్టి అది అందరి దృష్టిలోకి వెళ్ళడం కోసం చేస్తారు. ఇంకోటి ఏంటంటే లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళు రకరకాల సభలు పెడుతున్నారు. వీళ్ళకేంటి అంతమంది ప్రచారకర్తలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, రేపమాప బాలకృష్ణ, ఎల్లుండి భువనేశ్వరి ఇట్లాగ తిప్పుతారు. వాళ్ళకి సోర్సెస్ బోల్డ్ అని ఉన్నాయి. వీళ్ళకి ఒక్కడే కదా, ఇదివరకు అయితే విజయమ్మను, షర్మిల వీళ్ళు తిరిగేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు కాబట్టి తన మీదనే డిపెండ్ అవ్వాలి టోటల్. కాబట్టి తన మీదనే డిపెండ్ అయ్యేటటువంటి సందర్భంలో భారీ సభలు ఇప్పుడు మీరు చూస్తే ఇంతవరకు జగన్ది భారీ సభలు తప్పించి ఇట్లా జిల్లాల వారు ఇప్పుడు లోకేష్ చూస్తే జిల్లాకు ఒక 3-4 సభలు పెట్టేస్తున్నాడు ఉమ్మడి జిల్లాలో. అట్లా చేసుకుంటూ వెళ్తున్నాడు. రేపు పవన్ కళ్యాణ్ కూడా గోదావరి జిల్లా ఇవన్నీ విపరీతంగా తిరిగైపోతున్నాడు. వాళ్ళతో పోల్చుకుంటే ఇతని కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఇక ప్రాంతీయ సమావేశాలు అంతే. రాయలసీమ జిల్లా, అనంతపురం జిల్లా ఎంచుకోవడానికి ఏమన్నా స్పెషల్ ఏం లేదు, ఒక్కొక్క రీజన్ కి ఒకటి పెట్టుకున్నారు. మొన్న అంటే భారీ సభ అయితే అక్కడే మేనిఫెస్టో అక్కడే కదా, తర్వాత ఏముండదు కదా. టీ కూడా అట్లాగే పెట్టారు భారీ సభలే, 3 నుంచి 5 లక్షల మంది జనం. కానీ దీనికి 10 లక్షలు అట్లాగే అన్నారు 10 అని. ఫైనల్ గా వచ్చేటువంటిది 3 లక్షలు కెపాసిటీ లెక్కేసుకోవాలి మనం. అంటే మేనిఫెస్టో విడుదల చేయడం అక్కడ ప్రతిసారి అట్లా చేసుకుంటూనే పోతూనే ఉంటారు అంతే. నవరత్నాల్లాగే సింపుల్ గా ఉంటుంది అనుకోవచ్చు సార్. ఎందుకంటే
ఇది వచ్చిన తర్వాత ఒక రకంగా టీడీపీ కూడా అదే దారిలోకి వచ్చిందేమో, సూపర్ 6 అని. లేదంటే ఇంతకుముందు 600 పథకాలు పెద్ద పుస్తకం అనేవారు, కానీ ఇంతకుముందు ఎప్పుడు పుస్తకాలే రిలీజ్ చేసేవారు నాకు తెలిసి. ఇప్పుడు సింపుల్, ఇప్పుడు కూడా తెలుగుదేశం పుస్తకమే నడుస్తుంది. అవునా? అంటే సూపర్ 6 అని చెప్పి 6 అనేది 6 పథకాలదేమో జనానికి అట్రాక్ట్ అయ్యేటట్టు, అంటే నవరత్నాలు రేళ్లుగా మళ్ళీ మేనిఫెస్టో ఉంది. ఇంకోటి అసలు ఇంతవరకు పవన్ కళ్యాణ్ అందులో యాడ్ చేయలేదు కదా. అదే రేపొద్దున అంటే ఫుల్ ప్లెడ్జ్డ్ మేనిఫెస్టో వచ్చిందని అంటే జగన్ గారిది అలాగే ఉంటుందా? నవరత్నాల్లో ఎలాగ 9 పెట్టారు, ఈ ఏడాది కూడా, ఈసారి కూడా ఆయన చూసి వీళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి ఈయన మళ్ళీ మార్చుకోవడం ఎందుకు? తగ్గిస్తారంటారు నెంబర్ 9 కాకుండా? లేదంటే ఇంకా ఈ కొనసాగిస్తూ అదనంగా ఏమన్నా చేస్తారేమో చూడాలి, దాని వాల్యూ ఏమన్నా పెంచారు. ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పటివరకు డీబీటీ అంటే కేంద్రం కూడా ఇస్తుంది అనుకోండి, నేరుగా డబ్బులు ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చిన తర్వాత చేశారు. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తారా? అలా కాకుండా ఏమన్నా వస్తు రూపంలో కానీ ఇంటికి కావాల్సిన ఇచ్చే ఆలోచన అటువంటిది ఏమన్నా చేసేది బాగుంటుంది? ఇంటికి ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు కదా, క్యాష్ గానే ఇస్తున్నారు. క్యాష్ కాకుండా నేను అంటే ఇంటికి రా మెటీరియల్ కూడా ఇస్తున్నారు, ఇసుకని సిమెంట్ అని ఇట్లాగా అంతే ఉంటాయి. అంతకు మించి ఇంకా విడిగా చేసేది ఏమి ఉండదు. ఇంకోటి అట్లా ఇవ్వడం వల్ల దండగ తప్పించి ఏం లేదు. ఇప్పుడు ఒక ఇంటోడికి ఒక రకమైన అవసరం ఉంటుంది, ఇంకో ఇంటోడు ఇంకొక రకంగా ఆలోచిస్తాడు. క్రిస్టియన్స్ ఒక రకమైనటువంటి లుక్ కావాలనుకుంటారు, ముస్లిమ్స్ ఒక రకమైన లుక్ కావాలనుకుంటారు, హిందూస్ ఒక రకమైన లుక్ కావాలనుకుంటారు. వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కొనుక్కుంటే బాగుంటుంది, కానీ వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే ఈ మతం వాళ్ళకి అది నచ్చకపోవచ్చు, ఆ మతం వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు. తీసుకొచ్చుకుని వేస్ట్ ఎందుకు? ప్లస్ దాంట్లో మళ్ళీ బ్రోకర్లు, దానికి ఒక కాంట్రాక్ట్లు, ఈ తతంగం అంతటికంటే కూడా డబ్బులు ఇచ్చేయడమే బెటర్. అది ఎట్లాగే ఈయన ఇవ్వట్ల, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది డబ్బులు. అవును, నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వస్తాయి. రేపు చూద్దాం. మొత్తానికి మేనిఫెస్టో అయితే విడుదల కాబోతోంది వైసీపీది. జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు. ఎలా ఉంటుంది? నవరత్నాలను మించి ఆకట్టుకుంటుందా ప్రజల్ని? దాని ఫలితం, దాని ప్రభావం ఏ విధంగా రేపు ఎన్నికల ఫలితాల మీద చూపిస్తుంది, వేచి చూద్దాం.